వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. యేసు కావాలా వెంకటేశు కావాలా అని చెప్పి గతంలో నేను ప్రశ్నించడం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి నలుగురు ఉద్యోగస్తుల్ని అన్యమతాన్ని ప్రార్థిస్తూ జీసస్ ని కొలుస్తూ వారి సాంప్రదాయాల్ని మన హిందూ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వారి ఇళ్లలో జీసస్ క్రైస్ట్కి సంబంధించిన ఫోటోలు, హిందూ దేవతా విగ్రహాలు, చిత్రపటాలు ఒక్కటి కూడా లేకుండా ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తూ ప్రార్థనతో సరిపోకుండా ఇంకా తన చుట్టుపక్కల వాళ్ళు కూడా మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి కొందరిని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి నలుగురిని వారి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నలుగురే కాదు, చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా స్వామివారి సొత్తు తింటూ, స్వామివారి ఉప్పు తింటూ, స్వామివారి ప్రసాదం హారతి తీసుకొని అన్యమతస్తులు అందరినీ తొలగించే వరకు మేము ఖచ్చితంగా వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వారు ఏ విభాగాలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఆదివారం ఎక్కడికి పోతున్నారు, వారి మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది. చివరి అన్యమతస్తుని తొలగించేంత వరకు ఖచ్చితంగా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు భారతదేశం నుండి హిందువులందరూ ఫోన్లు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా మంచి నిర్ణయం తీసుకుంది, ఇలాంటి నిర్ణయాలనే కొనసాగిస్తూ ముందుకు పోవాలని చెప్పి మా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హిందూ దేవస్థానానికి సంబంధించి అనేక దేవస్థానాల్లో అన్యమతానికి సంబంధించి చాలా వారు పనిచేస్తున్నారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి ఈ సంఘటనని ఉదాహరణగా తీసుకొని మిగతా దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్తులను కూడా తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.